సమయాన్ని కేవలం గంటలు, నిమిషాలుగా కాకుండా ఒక కాస్మిక్ క్లాక్లా, ఒక విశ్వ ఘడియారంలా చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే పనిచేస్తుంది మన పంచాంగం. ఇది సమయాన్ని లెక్కించడానికి మన పూర్వీకులు ఉపయోగించిన ఒక అద్భుతమైన పురాతన వ్యవస్థ. మనం వాడే మామూలు క్యాలెండర్ తీసుకుంటే అందులో ఏముంటుంది? తారీఖు, రోజు, అంతే. కానీ పంచాంగంలో చూడండి, ఒక్క రోజుని డిఫైన్ చేయడానికి 5 వేర్వేరు అంశాలున్నాయి. అంటే ఇది కేవలం ఈరోజు ఏంటి అని చెప్పడం కాదు, ఈరోజు ఎలాంటిది అని కూడా వివరంగా చెప్తుంది. పంచాంగం మనకు టైంని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుందన్నమాట. ఇది కేవలం రోజుల్ని లెక్కించడం కాదు, ప్రతి క్షణానికి ఒక క్వాలిటీ ఉంటుందని దాన్ని అర్థం చేసుకోవాలని చెప్తోంది. ఒక్కసారి ఆలోచించండి, మన చేతిలో ఉన్న క్యాలెండర్ ఈరోజు ఫలానా తారీఖు అని చెప్పడమే కాదు, అసలు ఈ రోజు ఎలాంటిది, దీని స్వభావమేంటి అని కూడా వివరిస్తే భలే ఉంటుంది గదా. సరిగ్గా పంచాంగం సారాంశమిదే. సరే, మరి ఈ పంచాంగానికి గుండెలాంటివి 5 ముఖ్యమైన భాగాలున్నాయి. అవేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. ముందుగా అసలీ పంచాంగం అనే మాటకి అర్థమేంటో చూద్దాం. సంస్కృతంలో పంచ అంటే 5, అంగం అంటే భాగాలు లేదా అవయవాలు. సో సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు ఏ పొజిషన్లో ఉన్నారో చూసి దాన్ని బట్టి ఒక రోజుకుండే 5 ముఖ్యమైన లక్షణాల్ని చెప్పేదే పంచాంగం. ఆ 5 అంగాలు ఇవేనన్నమాట: వారం, తిథి, నక్షత్రం, యోగం, ఇంకా కరణం. మనందరికీ తెలిసిన వారం నుంచి తిథి, నక్షత్రం లాంటి కాస్త కాంప్లెక్స్ విషయాల వరకు ప్రతి ఒక్కటి ఆ రోజుకొక ప్రత్యేకమైన క్యారెక్టర్ని ఇస్తుంది. ఇవన్నీ కలిస్తేనే ఆ రోజుకి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అయితే ఈ 5 అంగాలు ఏవో గాల్లోంచి పుట్టుకొచ్చినవి కాదండోయ్. వీటి వెనక ఒక పక్క ఆస్ట్రనామికల్ మోడల్ ఉంది. ఏందో చూద్దామా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, పంచాంగం భూకేంద్రక సిద్ధాంతాన్ని వాడుతుంది. అంటే సింపుల్, మనం భూమి మీద నిల్చొని చూస్తే గ్రహాలు ఎలా కనిపిస్తాయో ఆ యాంగిల్లోనే అన్ని లెక్కలు వేస్తారన్నమాట. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఈ ఆస్ట్రోనామికల్ మ్యాప్ చూడండి. ఇక్కడ ఆకాశాన్ని ఒక 360 డిగ్రీల బెల్ట్లా ఊహించుకుంటారు. దీన్నే రాశిచక్రం అంటారు. దీన్ని మళ్ళీ సమానంగా 12 భాగాలు చేశారు. అవే మనం చెప్పుకునే 12 రాసులు. గ్రహాలన్నీ తిరిగేది ఈ దారిలోనే. ఇక ఈ సిస్టంలో కీ ప్లేయర్స్ ఎవరంటే, 7 గ్రహాలున్నాయి: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. వీటితో పాటు 2 ఛాయాగ్రహాలు కూడా ఉన్నాయి. అవే రాహువు, కేతువు. ఛాయాగ్రహాలు అన్నాం కదాని, అవేవో నిజంగా ఉన్న గ్రహాలు అనుకోవద్దు. అవి ఫిజికల్గా లేవు. అవి కేవలం మ్యాథమెటికల్ పాయింట్స్ అనమాట. ఈ డయాగ్రంలో చూడండి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే దారి, సూర్యుడు తిరిగే దారిని ఎక్కడైతే క్రాస్ చేస్తుందో ఆ 2 పాయింట్లనే రాహువు, కేతువు అంటారు. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం. పంచాంగం ఒకేసారి 2 వేర్వేరు సైకిల్స్ని ట్రాక్ చేస్తుంది. ఒకటి సూర్యుడిది, ఇంకొకటి చంద్రుడిది. అవే సౌరమానం, చంద్రమానం. ఈ రెండిటికీ తేడా ఏంటంటే, సౌరమానమేమో సూర్యుడు ఆ 12 రాశుల్లో ఎలా ప్రయాణిస్తున్నాడో ట్రాక్ చేస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళినప్పుడే మనం సంక్రాంతి అంటాం. అదే సౌరమాసానికి మొదలు. మరోవైపు చంద్రమానముంది. ఇది పూర్తిగా చంద్రుడి కళల మీద ఆధారపడి ఉంటుంది. ఒక అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు ఒక నెల. మన పండగలకి, పూజలకి ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ చంద్రమానాన్నే. అయితే ఈ సోలార్ క్యాలెండర్కి, లూనార్ క్యాలెండర్కి చిన్న టైమింగ్ తేడా ఉంటుంది. మరా రెండింటినీ సింక్లో పెట్టడానికేం చేస్తారు? అందుకే ప్రతి 2-3 ఏళ్లకొకసారి ఒక ఎక్స్ట్రా నెలని యాడ్ చేస్తారు. దాన్నే అధిక మాసం అని పిలుస్తారు. చాలా తెలివైన సిస్టమ్ కదా. ఇప్పటిదాకా మనం పంచాంగం వెనుకున్న లెక్కలు, ఆస్ట్రానమీ గురించి చూశాం. కానీ ఇది కేవలం ఒక క్యాలెండర్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. మన సంస్కృతిలో, ఆధ్యాత్మిక జీవితంలో దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. ఒక పురాతన శ్లోకం ఏం చెప్తుందంటే, తిథిజ్ఞానం సంపదను, వారంజ్ఞానం ఆయుష్షును పెంచుతుంది, నక్షత్రజ్ఞానం పాపాలను తొలగిస్తుంది, యోగజ్ఞానం వ్యాధులను నయం చేస్తుంది, ఇక కరణజ్ఞానం విజయాన్ని అందిస్తుంది. చూశారా, ఈ 5 అంగాల గురించి తెలుసుకోవడానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో. నిజ జీవితంలో దీని ఉపయోగాలు చూస్తే, పండగల తేదీలు ఫిక్స్ చేయడానికి, పెద్దవాళ్లకి శ్రాద్ధాలు పెట్టడానికి,
పెళ్లిళ్ళు లాంటి ముఖ్యమైన పనులకి మంచి ముహూర్తాలు చూడ్డానికి, ఇంకా జాతకాలు వేయడానికి, చివరకు వ్యవసాయంలో కూడా ఏ నక్షత్రంలో వర్షాలు పడతాయో అంచనా వేయడానికి కూడా పంచాంగాన్నే వాడతారు. అంటే మన డైలీ లైఫ్లో ఇది ఎంతగా కలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద చూస్తే సమయాన్ని మనం కేవలం గడిచిపోయే ఒక గీతలా కాకుండా ప్రతిరోజూ తనదైన ఒక ప్రత్యేకమైన గుణంతో, ఒక శక్తితో వికసించే ఒక సైకిల్లా చూస్తే మనం ఎంత నేర్చుకోవచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి.